Dear students, welcome to IACE. So, మనకు నిన్నటి రోజు జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద ఫోర్ నెంబర్స్ ఈజ్ 64. సో యాడింగ్ 3 to the first number, subtracting 3 from the second number, multiplying the third number by 3, dividing the fourth number by 3 gives the same result. Then what is the difference between the maximum and minimum values of those four numbers? 4 సంఖ్యలు మొత్తం 64. మొదటి సంఖ్యకి 3 కలిపిన, రెండో సంఖ్య నుంచి 3 తీసివేసిన, మూడవ సంఖ్యను 3 చే గుణించిన, నాలుగో సంఖ్యను 3 చే భాగించిన వచ్చు ఫలితాల సమానం. అయితే ఆ 4 సంఖ్యల్లో గరిష్ట మరియు కనిష్ట విలువల మధ్య గల భేదం ఏంటి? సో ఒకసారి మీరు చూస్తే 4 నెంబర్స్ ఉన్నాయండి. సో 4 నెంబర్స్ సమ్ ఇట్ ఈజ్ వాట్ 64. 4 నెంబర్స్ సమ్ ఈజ్ వాట్ 64. A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ఈజ్ వాట్ 64. A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ఈజ్ ఈక్వల్ 64. సో హియర్ దే గివెన్ మొదటి సంఖ్యకు 3 కలిపిన, సో మొదటి సంఖ్యకు 3 కలిపిన దట్ ఈస్ నథింగ్ బట్ A ప్లస్ 3 విల్ బి ఈక్వల్ టు సెకండ్ నెంబర్ నుంచి 3 తీసివేసిన అంటే B మైనస్ 3 విల్ బి ఈక్వల్ టు మూడవ సంఖ్యని 3 చే గుణించిన, సో మూడవ సంఖ్యని 3 చే గుణించిన అంటే 3C. నెక్స్ట్ ఫోర్త్ వన్ని 3తో భాగించిన వచ్చు ఫలితాలు సమానం. ఇవి 4 కూడా సమానమే. సో వీటన్నిటిని ఒక దాంట్లో మార్చుకుందామండి, అప్పుడు ఈజీ అయిపోతుంది మీకు. సో అన్నిటిని నేను ఏలో కన్వర్ట్ చేస్తానండి. ఇప్పుడు గిన్నె మీరు చూస్తే మొదటి 2 గిన్నె మీరు ఈక్వల్ చేసినట్లయితే సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అండి, ఏ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 గిన్నె యువతలకు వచ్చామంటే మనకు సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, లేదా అన్నిటినీ ఏలోకి మారుద్దాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలోకి మారుద్దాం. బి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అండి, బి ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 6 అని రాయొచ్చు కదా. సో బీని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో కన్వర్ట్ చేశారు. సో ఈ -3 యువతలకు వస్తే +3 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 6. ఇప్పుడు సిని గిన సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో రాస్తే సి ఈజ్ ఈక్వల్ టు సో వాటమ్మా సి ఈజ్ ఈక్వల్ టు ఈ 3 యువతలకు వస్తే ఏమవుతుందంటే A ప్లస్ 3/3 అవుతుంది. A ప్లస్ 3/3. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే డి ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ A ప్లస్ 3 అని రాయొచ్చు. 3 టైమ్స్ ఆఫ్ A ప్లస్ 3. సో అన్నిటిని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో కన్వర్ట్ చేశాను కదా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమ్మా, ఏ అంటే ఏనే, బి అంటే ఏమని రాయొచ్చు అండి మనం A ప్లస్ 6 అని రాయొచ్చు, బి అంటే ఏమని రాయొచ్చు A ప్లస్ 6 అని రాయొచ్చు, సి అంటే ఏమని రాయొచ్చు అండి సో A ప్లస్ 3/3 అని రాయొచ్చు, డి అంటే ఏమని రాయొచ్చు అంటే 3 టైమ్స్ ఆఫ్ A ప్లస్ 3 అని రాయొచ్చు, 3 టైమ్స్ ఆఫ్ A ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు వాట్ 64. సో ఒకసారి మీరు గమనిస్తే 3 అనేది ఎల్సిఎం అవుతుంది. సో 3 యువతలకు వచ్చేస్తే ఏమవుతుందంటే 3 టైమ్స్ ఆఫ్ 64 ఇస్ నథింగ్ బట్ 192. 364 టైమ్స్ 192, 360 టైమ్స్ 180, 3 4 12, 12 ప్లస్ 180 192, ఎగ్జాక్ట్లీ 192. సో ఇక్కడ మీరు చూస్తే 3 ఎల్సిఎం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3A వస్తుంది, ఇక్కడ 3A వస్తుంది, 3A 6A అవుతుంది. 3 6 ఏమవుతుందో 18 అవుతుంది, ప్లస్ A ప్లస్ 3. సో 3తో మల్టిప్లై చేస్తే 9A అవుతుంది, 3తో మల్టిప్లై చేస్తే 27 అవుతుంది. ఇప్పుడు చూడండి 27 ప్లస్ 3 30, 30 ప్లస్ 18 48. సో 48ని మన అవతలకి పంపించినట్లయితే 192 మైనస్ 48 144. సో ఏలు ఎన్ని ఉన్నాయమ్మా 6A 7A 9A 16A ఈజ్ ఈక్వల్ టు సో 16A ఈజ్ ఈక్వల్ 144. A ఈజ్ ఈక్వల్ టు వాట్ సో 16 9s are 144. A ఈజ్ ఈక్వల్ 19. If A is equal 19, so B is equal to what? If A is equal 19, so sorry, A is equal to 9. 16 9s are so 144. 16 9s are 144. A is equal 9. If A is equal 9, B is equal to what? So A plus 6. A plus 6 is nothing but 9 plus 6 15. 9 plus 6 is what? 15. Next C. C is equal to what? A plus 3/3. 9 plus 3 12. 12/3. 12/3 is nothing but 4. C is equal to 4. Then D is equal to what? So in place of A, if we keep 9 plus 3 12, 12 into 3 36. So now we know all the 4 numbers. They are asking the difference between the maximum and the minimum values. So maximum it is 36, minimum it is 4. So the difference between maximum and minimum is what? 32. Difference is what? 32. So your answer is what? Option A. Option A is the right answer. What is the actual number if the new number formed by interchanging the digits in a 2-digit number is 18 more than the number originally given? Then the sum of the digits is 8.
సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 8. రెండు అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన కొత్త సంఖ్య మొదటి ఇచ్చిన సంఖ్య కన్నా 18 ఎక్కువ. మొదటి ఇచ్చిన సంఖ్య కన్నా 18 ఎక్కువ. మరియు అంకెల మొత్తం 8 అయిన అసలు సంఖ్య ఎంత? సో ఒకసారి మీరు చూస్తే అన్ని ఆప్షన్స్ మీరు 3 ఆప్షన్స్ కింద చూస్తే అంకెల మొత్తం కూడితే మనకి 8 వస్తుంది. దాన్ని బట్టి మనం ఆన్సర్ చెప్పలేము. కానీ రెండు అంకెల అంకెలను తారుమారు చేయగా, సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 53ని 35గా రాస్తున్నాను, అంకెలను తారుమారుగా చేశాను. కొత్తగా ఏర్పడినటువంటి ఈ సంఖ్య మొదటి సంఖ్య కన్నా 18 ఎక్కువ. 18 ఎక్కువ అన్నాడు, కానీ ఇక్కడ 18 తక్కువ అవుతుంది. అంటే మీ ఆన్సర్ ఆప్షన్ ఏ కాదు. వాడు ఏమన్నానంటే కొత్తగా ఏర్పడినటువంటి సంఖ్య న్యూగా ఫామ్ అయినటువంటి నెంబర్ అనేది ఒరిజినల్ నెంబర్ కన్నా 18 ఎక్కువ. సో ఇట్స్ నాట్ యువర్ ఆన్సర్. ఆప్షన్ సి తీసుకుందాం. ఇప్పుడు దీని ఇన్వర్స్ తారుమారు చేస్తే ఏమవుతాయండి? ఇంటర్చేంజ్ చేస్తే 53 అవుతుంది. ఒరిజినల్ నెంబర్ ఈస్ 35, న్యూ నెంబర్ ఈస్ 53. నౌ న్యూ నెంబర్ ఈస్ 18 మోర్ దెన్ ద ఒరిజినల్ నెంబర్ ఆర్ నాట్? అంటే కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క 53 అనేది ఒరిజినల్ సంఖ్య, అంటే అసలు సంఖ్య 35 కన్నా 18 ఎక్కువ కదా, అంటే సాటిస్ఫై అవుతుంది. కాబట్టి సో మీ ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. అలా ఫీ క్లియర్ అండి. అదే సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. Question number 3. The ages of the people associated with the club are listed in arithmetic progression. The common difference is 3 months. The youngest person is 7 years old and then total age is 250. Then the number of people in the club is what? ఒక క్లబ్కు సంబంధించినటువంటి వ్యక్తులు వరుసగా అంకశ్రేణిలో కలవు. సాధారణ తేడా 3 నెలలు. వ్యక్తుల చిన్నవాని వయసు 7 సంవత్సరాలు. సో అందరి వయసులో మొత్తం 250 అయితే ఆ క్లబ్లోని వ్యక్తుల సంఖ్య ఎంత? ఎంతమంది పీపుల్ ఉన్నారని అడుగుతున్నారు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిందంటే వరుసగా అంకశ్రేణిలో కలవు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట. సో సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఎంతమ్మా? 250 ఇచ్చున్నారండి. టోటల్ 250 ఇచ్చున్నారు. 250 ఈజ్ ఈక్వల్ టు, సో సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. 2a ప్లస్ n-1 ఇంటూ d. n మనం ఫైండ్ అవుట్ చేయాలి. n/2 ఇంటూ 2a. a ఈజ్ నథింగ్ బట్ మొదటి పదం, ఫస్ట్ టర్మ్ అంటే యంగర్ పర్సన్ ఏజ్. a ఈజ్ ఈక్వల్ టు 7, చిన్నవాని వయసు 7 సంవత్సరాలు. సో 2a is nothing but 2 into 7 14 plus n-1 into d. n-1 into d. So d is nothing but here 3 months. Common difference, ఒక వ్యక్తికి మరొక వ్యక్తి కామన్ డిఫరెన్స్ అనేది 3 months ఉంది. మంత్స్ని మనం ఇయర్స్లో కన్వర్ట్ చేస్తే బయట వాళ్ళు ఇక్కడ మనకు అన్నోన్ వేరియబుల్ n ఉందండి. n వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. n వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అలా ఫ్రీ క్లియర్ అండి. సో ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ 25 ఉంది కాబట్టి 250లో 25 ఉంది కాబట్టి n వాల్యూని నేను 25 తీసుకుని వెళ్తానండి. అప్పుడు ఈజీగా మనకి క్యాన్సిల్ అవ్వడానికి ఈజీగా ఉంది. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్తున్నా, లేదా మీరు దీన్ని సాల్వ్ చేసిన n వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ త్రూ ఆప్షన్ ద్వారా వెళ్తున్నాను. సో LHS సైడ్ మనకు 25 మల్టిపుల్ ఉంది కాబట్టి 25 తీసుకుని వెళ్తున్నాను. ఇప్పుడు నేను n ప్లస్లకి 25కి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 25కి 25 క్యాన్సిల్ అవుతుందండి. అప్పుడు ఈ 2 యువతలకు వస్తే 10 into 2 20 అవుతుందండి. ఇక్కడ మనం 25కి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 25 - 1 24. 12 టేబుల్లో 24 2 టైమ్స్ పోతుందండి. 2 3s are 6, 6 + 14 20. ఎగ్జాక్ట్గా సూటబుల్ అవుతుందండి. సో పుట్ n ఈజ్ ఈక్వల్ 25. పుట్ n ఈజ్ ఈక్వల్ 25. ఓకేనా? లేదంటే మీరు సాల్వ్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. కానీ సాల్వ్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. సో మనకి LHS సైడ్ 25 ఉంది కాబట్టి RHS సైడ్ కూడా నేను n వాల్యూని 25గా తీసుకుంటున్నాను. సో 25 తీసుకుంటే మనకు ఆన్సర్ సూటబుల్ అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. The 4 bells rang so at a time, so they each ring every 1 minute, 1/4 minutes, 1/2 minutes and 1/3/4 minutes. Then how many minutes later do they ring at a time? So ఇక్కడ ఒకేసారి మోగాయండి. ఒకసారి అది 1 నిమిషం, 1:1/4 నిమిషాలు, 1:1/2 నిమిషాలు మరియు 1:3/4 నిమిషాల తర్వాత మోగుతాయి. తిరిగి అవి ఏ సమయంలో మళ్ళా మోగుతాయి, తిరిగి ఎన్ని నిమిషాల తర్వాత అవి మళ్ళీ ఒకేసారి మోగుతాయి. ఇలాంటి ఫ్యూచర్ కోఇన్సిడెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అంటే మళ్ళా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఆ 4 బెల్స్ అనేవి ఏ సమయంలో ఎన్ని నిమిషాల తర్వాత మళ్ళీ అవన్నీ ఒకేసారి మోగుతాయి. ఇలాంటి ఫ్యూచర్ కోఇన్సిడెన్స్ భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి అడిగినప్పుడు మనం ఆ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకున్నామా? భవిష్యత్తులో కలుసుకోబోయే వాటి గురించి, సో జరగబోయే వాటి గురించి ఇలాంటి సమ్ ఇచ్చినా సరే మనం వాటికి ఏం చేస్తాం? ఎల్సిఎం అప్లై చేస్తాం. సో ఒకసారికి మీరు చూస్తే సో 1 నిమిషము 1/4 we can written as 5/4, 1/2 we can written as 3/2. Okay, next 1/3/4 we can written as 7/4, 1/3/4. So 1 we can written as 1/1 also. So now we need to find out LCM. కసాగు ఫైండ్ అవుట్ చేయాలి. వీటికి కసాగు ఫైండ్ అవుట్ చేయాలండి. సో LCM of fractions, LCM of numerators by HCF of denominators.
సో లవాల యొక్క కసాగు బై హారాల యొక్క గసాబా. సో ఇప్పుడు మనకు హారాల యొక్క గసాబా 1424 ఏ టేబుల్లో పోతాయి? 1 టేబుల్లో పోతాయి. అంటే గసాబా 1, HCF 1, డినామినేటర్ను వదిలిపెట్టవచ్చు. ఇంకా న్యూమరేటర్. సో కసాగు, ఈ న్యూమరేటర్స్ కసాగు కట్టాలండి. 5 3 జార్స్ 15, 15 7 జార్స్ 105. సో కసాగు వచ్చేసరికి 105 అండి, LCM 105. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? సో 105 minutes, 105 minutes. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. The length of the rectangular courtyard is 3.78 meters and the width is 5.25 meters. The maximum shell size that can accurately cover it with the square cells of the same size. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నటువంటి ప్రాంగణానికి పొడవు 3.78 మరియు వెడల్పు 5.25 మీటర్, దానిని ఒకే పరిమాణం గల సేమ్ సైజ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్. సో సేమ్ సైజ్, ఓకేనమ్మా, సేమ్ సైజ్ గల ఖచ్చితంగా కప్ప విధంగా, ఖచ్చితంగా అంటే యాక్యురేట్లీ, ఓకేనమ్మా. సో ఫిక్స్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైల్స్, ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైల్స్ కప్పే విధంగా గరిష్ట పెంకు పరిమాణం ఎంత, ఓకేనమ్మా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి కొన్ని కీవర్డ్స్ అండి. ఈక్వల్ సైజ్ ఆఫ్ ఈచ్ గ్రూప్, ఒకే పరిమాణం కల, ఈక్వల్ సైజ్ ఆఫ్ ఈచ్ గ్రూప్. గుర్తుపెట్టుకున్నామా ఈ వర్డ్స్ని? ఈక్వల్ సైజ్ ఆఫ్ ఈచ్ గ్రూప్, ఈక్వల్ సైజ్ ఆఫ్ ఈచ్ గ్రూప్ అంటే సమాన పరిమాణం కల, ఇటువంటి కీవర్డ్ కనిపించినప్పుడు కానీ, అదేవిధంగా సో మ్యాక్సిమైజింగ్ ద సైజ్ ఆఫ్ ఈచ్ గ్రూప్, గరిష్టంగా, తెలుగులో గరిష్టంగా ఉండే విధంగా అంటారు. మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ఈచ్ గ్రూప్, మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ఈచ్ గ్రూప్, ఓకేనమ్మా, మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ఈచ్ గ్రూప్. మినిమైజింగ్ ద నెంబర్ ఆఫ్ సెక్షన్స్, మినిమైజింగ్ ద వీలైనంత తక్కువ, మినిమైజింగ్ ద నెంబర్ ఆఫ్ సెక్షన్స్. సో ఇటువంటి కీవర్డ్స్ ఎప్పుడైనా మీకు కనిపించినప్పుడు, ఇటువంటి కీవర్డ్స్ మీకు ఏమైనా కనిపించినప్పుడు సో మనం HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఇటువంటి కీవర్డ్స్ కనిపిస్తే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? HCF ఫైండ్ అవుట్ చేయాలి, గసాబా ఫైండ్ అవుట్ చేయాలి. ఇటువంటి కీవర్డ్స్ మనకు కనిపిస్తే, అంటే ఈ మీనింగ్ వచ్చే విధంగా యాజ్ ఇట్ ఈస్ కీవర్డ్స్ కాకపోయినా ఈ మీనింగ్తో వచ్చేటువంటి కీవర్డ్స్ మనకు కనిపిస్తే మనం గసాబా ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కసారి మీరు చూస్తే సో ఇప్పుడు మనం 3.78 ఉంది. సో ఆప్షన్ సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి నేను వాటిని సెంటీమీటర్లో మార్చుతున్నాను. 378 సెంటీమీటర్స్, 528 సెంటీమీటర్స్. సో వీటికి గసాబా కావాలి మనకు. అంటే ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. సో వాటిని అఫీషియల్గా మీరు గసాబాని ప్రొసీజర్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆప్షన్ చూడండి. 35 టేబుల్లో పొరపాటును కూడా 378 క్యాన్సిల్ అవ్వదు. ఎందుకంటే ఎండ్ విత్ 5 ఉంది కాబట్టి 8 ఎండ్ విత్ ఉంటే మనకు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే సో 28 టేబుల్ కింద చూసుకుంటే మనం 28 టేబుల్లో కూడా ఇది క్యాన్సిల్ అవ్వదు, 378 అనేది క్యాన్సిల్ అవ్వదు. సో 28 టేబుల్ క్యాన్సిల్ అవ్వట్లేదు అంటే 14 టేబుల్ కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వదు. ఓకేనమ్మా. సో ఈ రెండు 14 టేబుల్ క్యాన్సిల్ అవుతుందంటే 28 టేబుల్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుందంటే, అందుకని ఈ రెండు టేబుల్స్ కూడా క్యాన్సిల్ అవ్వవు. 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా 21 టేబుల్ క్యాన్సిల్ అవుతాయి. నో డౌట్ ఇన్ దట్ వన్. అలా క్లియర్ అండి. సో మీరు అఫీషియల్గా HCF ఫైండ్ అవుట్ చేసినప్పటికి కూడా మీకు 21 సెంటీమీటర్స్ వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు. సో ఇన్కరెక్ట్ అన్నాడండి. సరిగా మీరు చదవాలి దాన్ని, కరెక్ట్ అనేది ఇన్కరెక్ట్ అన్నాడు. సో క్రింది వాళ్ళ సరికానిది గుర్తించండి. సరికానిది. సో మనకి యూనిట్స్ ప్లేస్ ఇచ్చినాడండి. వీటికి మనకు సైక్లిసిటీ తెలిసి ఉండాలండి. సో 2కు సైక్లిసిటీ అనేది 4 అండి. 2కు సైక్లిసిటీ అనేది 4 అండి. సో మనకు చూడమ్మా 2 పవర్ 186 ఉందండి. 2 పవర్ 186. ఒకసారి మీరు చూస్తే 2 పవర్ 186. సో 2కి సైక్లిసిటీ 4. సో మనం 4తో డివైడ్ చేయండి అమ్మా. 4తో డివైడ్ చేస్తే కింద మీకు అంటే 4తో మనం దాన్ని డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ ఎంత వస్తుందో దాన్ని మనం 2కు పవర్లో పెట్టుకుంటాం. సో 2కి మనం 186ను 4తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 2 వస్తుందండి. దాన్ని 2 స్క్వేర్గా రాసుకుంటాం. 2 స్క్వేర్ అంటే 4 అండి. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. సో మనం డైరెక్ట్గా 2 స్క్వేర్ అని వస్తుంది. దాన్ని 2 స్క్వేర్ అంటే 4 అని రాయొచ్చు కదా డైరెక్ట్గా. సో డైరెక్ట్గా రాస్తున్నానండి ఇక్కడ నేను 2 స్క్వేర్ అంటే 4 అని రాసేస్తున్నాను. 2 స్క్వేర్ అంటే 4. నెక్స్ట్ 3కి సైక్లిసిటీ అండి. 3కి సైక్లిసిటీ కూడా 4 అండి. 3కి సైక్లిసిటీ కూడా 4. మీరు కావాలి చూడండి. సైక్లిసిటీ అంటే 3 పవర్ 1 ఈజ్ నథింగ్ బట్ 3. 3 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 9. సో 3 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 27. 3 పవర్ 4 ఈజ్ నథింగ్ బట్ 81. 3 పవర్ 5 ఈజ్ నథింగ్ బట్ 243. అంటే ఈ యూనిట్ డిజిట్ అనేది మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందంటే 4 సైకిల్స్ తర్వాత రిపీట్ అవుతుంది. సైక్లిసిటీ అంటే అది. సో మనకు 3కి కూడా సైక్లిసిటీ 4 ఏనండి. ఓకేనమ్మా. సో 4 తగిన మనం డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందని మనకు, అంతే కదా. ఎగ్జాక్ట్గా మనకు 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఎప్పుడైతే శేషం 0 వస్తుందో, రిమైండర్ 0 వస్తుందో సైక్లిసిటీనే పవర్గా పెట్టుకోవాలండి. అంటే దీన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు అండి డైరెక్ట్గా దీన్ని. సో దీన్ని డైరెక్ట్గా ఏమైనా రాసుకోవచ్చు? 3 పవర్ 4 అని రాసుకోవచ్చు అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో మనం ఆ సైక్లిసిటీ అంటే 4తో డివైడ్ చేసినప్పుడు
మనకి ఏదైతే రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ని పవర్లో వేసుకోవాలి. ఒకవేళ రిమైండర్ 0 వచ్చినట్లయితే సైక్లిసిటీనే పవర్లో వేసుకోవాలి. అంటే 3 power 4 అంటే 81 అండి. సో 81 అన్నప్పుడు మనకు సో 1లో స్థానంలో ఏమొస్తుందండి 1 వస్తుందండి. సో నెక్స్ట్ అండి 4. సో మనకు 4కి సైక్లిసిటీ 2 అండి. 4కి సైక్లిసిటీ ఏంటమ్మా 2. 4కి సైక్లిసిటీ 2 అండి. ఎందుకంటే 4 power 1 4, 4 square 16, 4 cube 64 సైక్లిసిటీ 2. సో 2తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ 0 వస్తుందండి. రిమైండర్ 0 వస్తుంది కాబట్టి సో మనం దాన్ని 4 square అంటే మనకు సైక్లిసిటీనే పవర్లో పెట్టుకుంటామండి. 4 square అంటే 16 అండి. సో 16 అంటే మనం ఏం తీసుకుంటామంటే 6 తీసుకుంటాం. 16. నెక్స్ట్ 6 అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 6కి సైక్లిసిటీ 6 power 1 అంటే 6, 6 square అన్న 36, 6 cube అన్న 216. అంటే 6 పవర్లో ఏమున్నా మనకు సైక్లిసిటీ అనేది అంటే మనకు యూనిట్ డిజిట్ అనేది 6 వస్తుందండి. 6 పవర్లో ఏమున్నా సరే 6 పవర్లో ఏమున్నా మనకు 1లో స్థానంలో 6 వస్తుంది. ఇప్పుడు చూడండమ్మా 6 into 6 36. 6 into 6 ఏంటమ్మా 36. సో 36 కానీ 36లో 6 అనేది 1లో స్థానంలో ఉంటుంది. 6 into 4 4. 6 into 4 24 వస్తుంది. కానీ మనకు 1లో స్థానంలో 4 వస్తుంది. అంటే వీటి అన్నింటిని మల్టిప్లై చేసినప్పుడు కూడా మనకు 1లో స్థానంలో 4 ఉంటుందండి. చెప్పింది కూడా అదేనండి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ విషయానికి వచ్చేసరికి సిమిలర్గా చేయాలండి మనం. సిమిలర్గా మీరు చేసినట్లయితే 329. సో మనకు ఎన్ని ఉన్నాయి మనం చూడాల్సింది యూనిట్ డిజిట్ మాత్రమే 9. 9కి సైక్లిసిటీ అండి 9 power 1 అంటే 9, 9 square అంటే 81, 9 cube అంటే 729. సో మనకు 9కి సైక్లిసిటీ 2 అండి. సో 2 వస్తుంది కాబట్టి 2తో డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ 1 వస్తుందండి. సో 9 power 1 అంటే 9 అండి. 9 power 1 అంటే 9. నెక్స్ట్ అమ్మా 5, 8 ఉందండి ఇక్కడ. సో 8కి సైక్లిసిటీ అండి. 8కి సైక్లిసిటీ మీరు కావాలని చూడండి. 8 power 1 అంటే 8, 8 square అంటే 64, 8 cube అంటే 512. ఓకేనమ్మా 8 to the power of 4. సో 4096. నెక్స్ట్ 8 to the power of 5 అంటే మళ్ళీ 8 వస్తుందండి. అంటే 4 సైక్లిసిటీ అవుతుందండి. ఇప్పుడు మనం 4తో డివైడ్ చేయండమ్మా. 4తో డివైడ్ చేస్తే మనకు సో మనకు ఒకసారి మీరు గమనిస్తే 4తో డివైడ్ చేసినప్పుడు 4తో ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతుందండి. మీరు కావాలని చూడండి 4 3s 12, 4 4s 16. అంటే 0 వస్తుందండి రిమైండర్. 0 వచ్చినప్పుడు మనకు సైక్లిసిటీనే పవర్లో పెట్టుకుంటామండి. సైక్లిసిటీనే పవర్లో పెట్టుకుంటామంటే 8 to the power of 4. సో 8 to the power of 4 అంటే మనకి ఏమొస్తుందండి 8 to the power of 4 అంటే మనకు 6 వస్తుందండి. యూనిట్ డిజిట్ ఏమొస్తుందండి 6 వస్తుందండి. 8 to the power of 4 అంటే 6 వస్తుందండి. 6 వస్తుంది. నెక్స్ట్ అండి 7కి సైక్లిసిటీ అండి. సో 7కి సైక్లిసిటీ కూడా 4 అండి. 7కి సైక్లిసిటీ కూడా 4 అండి. అంటే రిమైండర్ మనకి ఏమొస్తుందండి రిమైండర్ మనకి ఏమొస్తుందమ్మా సో రిమైండర్కి మీరు ఏం చూసినట్లయితే 0 వస్తుందండి. రిమైండర్ 0 వచ్చినప్పుడు సో సైక్లిసిటీ ఎంతైతే ఉంటుందో దాన్ని పవర్లో పెట్టుకోవాలి. అంటే 4ని 7కి పవర్లో పెట్టాలి. 7 to the power of 4. 7 to the power of 4 అంటే మనకు 7 square into 7 square అంటే సో 49 into 49. సో మనకు 2401 వస్తుంది. అంటే మనకు 1 వస్తుంది. మనకి ఎంత వస్తుందండి 1 వస్తుందండి. 1 వస్తుంది. ఇప్పుడు చూడమ్మా 9 into 6 అంటే 54, 4 into 1 4. సో మనకు యూనిట్ డిజిట్ అనేది 1లో స్థానంలో 4 వస్తుందండి. 1లో స్థానంలో ఏమొస్తుందండి 4 వస్తుందండి. సో మనకు సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టేనండి. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. ఇంకొకటి చేస్తే సరిపోతుందండి. ఇంకొకటి చేస్తే సరిపోతుంది. ఎందుకంటే థర్డ్ది కరెక్ట్ అనుకో ఆటోమేటిక్గా 4th రాంగ్ అవుతుంది. లేదా థర్డ్గా రాంగ్ అనుకో ఇంకా 4th చెక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఆప్షన్ మనం చెక్ చేయాలండి. చెక్ చేయకుండా మనం ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందో మనం సో చూస్తూనే మనం ఇమీడియట్గా ప్రిడిక్ట్ చేయలేము. సో నా ఆప్షన్ సి చూద్దాం. చూడండి 8కి సైక్లిసిటీ ఎంతమ్మా 8కి సైక్లిసిటీ. సో 8కి సైక్లిసిటీ ఈజ్ వాట్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. 8కి సైక్లిసిటీ 4. సో 4తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది 4 టేబుల్లో మనకు ఎన్ని టైమ్స్ పోతుంది 4 1s 4, 4 4s అంటే రిమైండర్ 3 వస్తుంది. ఆ 3ని ఆ యొక్క వచ్చే శేషాన్ని మనకు 8 పవర్లో పెట్టండి. 8 క్యూబ్ అంటే 512. అంటే మనకు 512 అంటే 2 వస్తుంది. 2 ప్లస్ ఇక్కడ చూడండి అబౌట్ 2 ఆప్షన్స్లో మల్టిప్లికేషన్స్ ఇచ్చున్నాడు. ఇక్కడ ఎడిషన్ ఇచ్చున్నాడు. అది జాగ్రత్తగా గమనించాలి మీరు. నెక్స్ట్ 9 అండి. 9కి సైక్లిసిటీ ఎంత అండి 2 అండి. 9కి సైక్లిసిటీ ఎంత 2. సో 72/2 అంటే రిమైండర్ 0 వస్తుందండి. రిమైండర్ 0 వచ్చినప్పుడు సైక్లిసిటీనే పవర్లో పెట్టుకోవాలి. అంటే 9కి పవర్లో మనం 2 పెట్టుకోవాలి. 9 square అంటే 81, 81 అంటే 1. నెక్స్ట్ అండి 607 whole to the power of 203 అండి. సో డివైడెడ్ బై 2 చేస్తే మనకు సో డివైడెడ్ బై 4 ఎందుకంటే సైక్లిసిటీ 4 అండి. సో 7కి సైక్లిసిటీ ఎంతమ్మా 4. 7కి సైక్లిసిటీ ఎంత 4 చేస్తే మనకు రిమైండర్ 3 వస్తుందండి. ఎందుకంటే 450 + 200 రిమైండర్ ఇస్ 3. సో రిమైండర్ 3 వస్తుంది కాబట్టి 7కి పవర్లో 3 పెట్టాలండి. అంటే 7 క్యూబ్ అంటే 343 అండి. అంటే 3 వస్తుందండి. 2 + 1 + 3 అంటే మనకు 1లో స్థానంలో 6 వస్తుందండి. చెప్పింది అది కూడా అదేనండి. దెర్ విల్ బి 6 ఇన్ ద ప్లేస్ ఆఫ్ యూనిట్స్. అంటే మనకు ఫస్ట్ 3 ఆప్షన్స్ కరెక్టేనండి. కానీ అడిగింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అండి. ఇన్కరెక్ట్.
క్రింది వాళ్ళలో సరికానిది 3 ఆప్షన్స్ కరెక్ట్ అయినాయి కాబట్టి ఇంకా 4వ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదండి. చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే చెక్ చేస్తానండి, ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీకు చెక్ చేస్తానండి. 5కి పవర్లో ఏమున్నా సరే మనం 5 పెట్టుకుంటామండి. ఎందుకంటే 5 పవర్లో ఏమున్నా సరే 5 తీసుకోవాలి. 5 పవర్ 1, 5 స్క్వేర్, 5 క్యూబ్ ఏదైనా కూడా 5 వస్తుందండి. ఇంకా 4 పవర్లో 4 అండి. మనకు పవర్లో సో 4కి సైక్లిసిటీ ఎంత అండి? 2 అండి. 4కి సైక్లిసిటీ ఎంత? 2. అంటే మనకు సో ఏమొస్తుందండి? 9 ఉంది కాబట్టి సో 2తో చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుందండి. సో 4 పవర్ 1 అంటే 4 అండి. 5 + 4 మైనస్ సో 3 అండి. సో 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేసినప్పుడు మనకు సైక్లిసిటీ ఏమొస్తుందండి? 3 వస్తుందండి. రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. 3 స్క్వేర్ అంటే 27, 3 క్యూబ్ అంటే 27, 27 అంటే 7 వస్తుందండి. సో మనం 1627ని 4తో డివైడ్ చేసినప్పుడు మనకు 3 రిమైండర్ వస్తుంది. 3ని పవర్లో పెట్టుకుంటే 3 క్యూబ్ అంటే 27, 7 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంటుంది. సో 5 + 4 9, 9 - 7 2. కానీ మీరు జాగ్రత్త చదివితే దేర్ విల్ నాట్ బీ 2 ఇన్ ప్లేస్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్ అంటున్నాడు. 2 అనేది ఉండదు అంటున్నాడు. కానీ 2 అనేదే వస్తుంది. వాడు 2 అనేది ఉండదు అంటున్నాడు. అదే కదా చెప్పింది. 1లో స్థానంలో 2 ఉండదు, కానీ మనకేమొస్తుంది? 2 ఉంటుంది అని వస్తుంది. అంటే ఇదే కదా రాంగ్. సో యువర్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి. సో రైట్ ఇన్ డిసైడింగ్ ఆర్డర్ అండి. వీటిని అవరోహణ క్రమంలో రాయాలి. ఇచ్చిన ఆప్షన్ ఈ 4ని మన 5ని మనం అవరోహణ క్రమంలో రాయాలి. ఫస్ట్ మీరుకేమో మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పున్నాను. మీకు స్టార్టింగ్ నుంచే ఫ్రాక్షన్ టేబుల్ నేర్పించాను. భిన్న పట్టిక 5/8 అండి. 1/8 అంటే 12.5. 5/8 అంటే సో 5/8 అంటే ఎంతమా? 62.5. 5/8 అంటే ఎంత? 62.5. ఓకేనండి. ఫస్ట్ పర్సంటేజ్లో కన్వర్ట్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 7/12 అండి. 1/12 అంటే మీకు చెప్పున్నానండి. 8 1/3. 1/12 అంటే సో 1/6 అంటే 16 2/3. 1/12 అంటే 8 1/3. 7 × 8 అండి 56. అప్రాక్సిమేట్గా తీసుకుంటామా? 7 × 8. సో 7 8 = 56. 8 1/3 అండి. అప్రాక్సిమేట్గా 56%. అప్రాక్సిమేట్గా పాయింట్ సంథింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్గా కనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. 13/16 అండి. 13/16. సో 1/16 అంటే మీకు చెప్పున్నానండి. 1/16. సో 1/16 అంటే 6 1/4. 6 1/4. సో 13/16 అంటే 13 6 = 78. సో 13/16 అంటే 78కి ఎక్కువ ఉంటుందండి. ఇంకా 78 కన్నా ఇంకా ఎక్కువ ఉంటుందండి. 78 కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్గా 78. నెక్స్ట్ అండి. సో 3/4 అంటే ఎగ్జాక్ట్గా 75 అండి. 3/4 అంటే ఎగ్జాక్ట్గా 75. సో ఇది గ్రేటర్ దాన్ 78 ఉంటుందండి. గ్రేటర్ దాన్ 78 ఉంటుంది. ఓకేనమ్మా, గ్రేటర్ దాన్ 78 ఉంటుంది అప్రాక్సిమేట్గా. నెక్స్ట్ 16/29 అండి. ఇది అప్రాక్సిమేట్గా మీరు చూడండి అమ్మా. దీనికి ఎందుకంటే మనం 29 వరకు ఫ్రాక్షన్ టేబుల్ తెలియదు కాబట్టి 50% అంటే ఎంత వస్తుందండి? అప్రాక్సిమేట్గా 14.5 వస్తుంది. 50% అంటే చూడమ్మా, 50% అంటే 16/29లో 50% అంటే మనకు 14.5 వస్తుంది. సో ఒక 50% అంటే 50% అంటే 14.5 వస్తుంది. ఇంకొక 1.5 కావాలి. ఇంకొక 1.5 కావాలంటే మనం 5% తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ 1.5 వస్తుంది అప్రాక్సిమేట్గా. అంటే ఇది 55% దగ్గరగా ఉంటుందండి. 55%కి. సో 16/29 అనేది 55%కి దగ్గరగా ఉంటుందండి. 55%కి దగ్గరగా ఉంటుంది. 55%. 50% అంటే 14.5. 5% అంటే 1.45. 14.5 + 1.45 ఆల్మోస్ట్ 16. ఎగ్జాక్ట్లీ 55% ఆ 55.1 or 2 అలా ఫిక్స్ చేయండి. ఇప్పుడు చెప్పండమ్మా, డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు, అవరోహణ క్రమం అన్నాడు. పెద్ద సంఖ్యను ఫస్ట్ తీసుకోవాలి. వాటిలో పెద్దది ఏంటండి? సో 78 అనేది పెద్ద అవుతుంది. 13/16. సో 13/16 ఫస్ట్ ఉండాలండి. 13/16 ఫస్ట్ ఉండాలి. సో 13/16 ఫస్ట్ ఉన్న ఆప్షన్ ఒకటేనండి. దాని తర్వాత 75 3/4 రావాలి. దాని తర్వాత 62.5 5/8 రావాలి. దాని తర్వాత 7/12 56 రావాలి. దాని తర్వాత 16/21. సో 16/29 ఎగ్జాక్ట్ సూటబుల్ అయింది కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. మీరు LCM తీసి లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేయాలంటే చాలా టైం పడుతుందండి. ట్రై టు కన్వర్ట్ దెమ్ ఇంటూ పర్సంటేజెస్. సో ఇక్కడికి మీరు చూస్తే ఎప్పుడైనా సరే ఇలాంటి సిరీస్ ఇచ్చినప్పుడు రేషనలైజేషన్ చేయండి, అకర్ణీయం చేయండి. సో ఒకసారి మీరు చూస్తే ఒకదాన్ని మీకు చూపిస్తానమ్మా నేను, అది ఎలా చేయాలనేది. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో √9 - √8 ఉంది. దీన్ని నేను ఏ విధంగా చేస్తానంటే సో √9 + √8తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తానండి. అప్పుడు చేస్తే ఏమవుతుందంటే చూడండి అమ్మా, సో ఇది a - b × a + b ఫార్మేట్లో ఉంది. a - b × a + b అంటే a² - b² అండి. a² - b². అంటే a² అంటే √9 హోల్ స్క్వేర్ 9, b² అంటే √8 హోల్ స్క్వేర్ అంటే 8, 9 - 8 అంటే 1. అంటే ఈ డినామినేటర్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయండి. అంటే ఫైనల్గా మనకి ఇది మిగులుతుందండి. √9 + √8 మిగులుతుంది. సిమిలర్గా చూస్తే ఇప్పుడు మనకు దీని నుంచి √9 + √8 మిగులుతుంది. నెక్స్ట్ ఏం మిగులుతుంది చెప్పండి?
√8 ప్లస్ √7 మిగులుద్ది. √8 ప్లస్ √7 మిగులుద్ది, కానీ మైనస్ ఉంది అంటే -√8 -√7. నెక్స్ట్ √7 ప్లస్ √6 మిగులుతుంది. √7 ప్లస్ √6 మిగులుతుంది. మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకున్నా. √6 ప్లస్ √5 మిగులుతుంది. మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు మైనస్లు అయిపోతాయి. నెక్స్ట్ ఏం మిగులుతుందండి? ప్లస్ √5 ప్లస్ √4 మిగులుతుంది. మీరు కావాలంటే ప్రతి దాన్ని చెక్ చేస్తే అదే వస్తుందండి, కానీ ఎగ్జామ్ హాల్లో ప్రతి ఒక్కటి చెక్ చేయకూడదండి. ఇప్పుడు ఇక మీరు చూస్తే అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయండి. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తప్ప అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయండి. √9 అంటే 3 అండి, √4 అంటే 2 అండి. సో 2 + 3 5, 2 + 3 5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. Question number 9. There are a few tables in a classroom. If 4 people sit on each table, so there 3 tables will be empty. If there are 3 people sitting on each table, 3 people have to stand. The number of students in the class is what? ఒక తరగతి గదిలో కొన్ని బల్లాలు ఉన్నాయి. ఒక్కొక్క బల్లపై 4 కూర్చుంటే 3 బల్లాలు ఖాళీగా ఉంటున్నాయి. ఒక్కొక్క బల్లపై 3 కూర్చుంటే 3 నిలబడాల్సి వస్తుంది. అయితే అసలుకి ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అడుగుతున్నారండి. ఒకసారి మీరు గమనిస్తే 4 కూర్చుంటేనేమో 3 బల్లాలు ఎంటీగా ఉంటున్నాయి, 3 కూర్చుంటేనేమో 3 నిలబడాల్సి వస్తుంది. అంటే మన ఆన్సర్ 4కి మల్టిప్లై ఉండాలి, 3కి మల్టిప్లై ఉండాలి. అంటే ఆటోమేటిక్గా మన ఆన్సర్ 12కి మల్టిప్లై ఉండాలి. సో మన ఆన్సర్ 12కి మల్టిప్లై ఉండాలి. సో 12కి మల్టిపుల్ మన ఆన్సర్ ఉండాలి ఖచ్చితంగా. సో 12 టేబుల్లో పోయే ఆప్షన్స్ 2 ఉన్నాయండి. ఒక ఆప్షన్ చెక్ చేద్దామండి, అది కరెక్ట్ అయితే అదే మీ ఆన్సర్ అవుతుంది. ఇక 2 ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. అది రాంగ్ అవుతే 2 ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ సెకండ్ ఆప్షన్ మీ ఆన్సర్ అవుతుంది. మీరు విద్యార్థుల సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే సర్కస్ అవుతుందండి. సో ఒకసారి మీకు చూడమ్మా, ఫస్ట్ ఆప్షన్ తీసుకుని వెళ్దాం. ఒక్కొక్క బెంచ్లో 4 కూర్చోబెడితే మనకు 9 బెంచ్లు అవసరం అవుతాయి. ఇంకొక 3 బెంచ్లు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం బెంచ్ల సంఖ్య ఎంత? 12. మొత్తం బెంచ్ల సంఖ్య ఎంత? 12. సో ఓకే, బెంచ్ల సంఖ్య 12. ఒక్కొక్క బెంచ్లో 3 కూర్చోబెడితే 36 మంది ఉన్నారు. ఒక్కొక్క బెంచ్లో 3 కూర్చోబెడితే 12 బల్లాలు సరిపోతారు. కానీ వాడు ఏమంటున్నాడు? 3 మిగిలిపోతారు అంటున్నాడు. మరి 3 కూర్చోబెడితే ఎగ్జాక్ట్గా 12 బెంచ్లు సరిపోతున్నాయి. అలాంటప్పుడు ఆప్షన్ ఏ కాదు కదా. మనకేంటి 3 కూర్చోబెట్టినప్పుడు 3 మిగలాలి, కానీ ఇక్కడ 3 కూర్చోబెడితే 12 బెంచ్లు ఎగ్జాక్ట్గా సరిపోతున్నాయి. సో ఎవరు నించోవట్లేదు, కానీ మనకు సాటిస్ఫై అవ్వట్లేదు. అందుకని ఆప్షన్ ఏ కూడా ఎలిమినేట్ చేశాను. ఆటోమేటిక్గా ఆప్షన్ బి అవుతుంది. మీరు కావాలని చెక్ చేసుకోండి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. సో 48 మెంబర్స్ ఉన్నారు. 4 కూర్చోబెట్టండి. 4 కూర్చోబెడితే 12 బెంచ్లు అవసరం అవుతాయి. ఇంకొక 3 బెంచ్లు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం 15 బెంచ్లు ఉన్నట్టు. సో 48 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్క బెంచ్లో 3 కూర్చోబెట్టండి. 15 బెంచ్లు కదా మన దగ్గర ఉంది. కానీ మనకు ఒకసారి కింద మీరు చూస్తే 15 బెంచ్లో ఉన్నాయి మన దగ్గర. 15 బెంచ్లో ఉన్నాయి. 15 బెంచ్లో ఒక్కొక్క బెంచ్లో 3 కదా కూర్చోబెట్టేది. అంటే ఒక్కొక్క బెంచ్లో 3 కూర్చోబెడితే సో 15 మూడు ఎంత? 45. ఇంకా 3 నించుంటున్నారు. ఇంకొక 3 మిగిలిపోతున్నారు. సో 3 మిగిలిపోతున్నారు. 15 మూడు 45, ఇంకా 3 మిగిలిపోతున్నారు. 3 నించుంటున్నారు. అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే కదా. సో 48 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డైరెక్ట్గా అటాక్ చేయాలి. సో p² + 2q² = √8. సో √8pq, దెన్ p/q is what? సో త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దామండి. దాన్ని మళ్ళీ సాల్వ్ చేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. p+లో p/q కదా అడిగింది. p+లో √2 పెడితే సో p² అంటే √2² దట్ ఈస్ నథింగ్ బట్ 2. 2q², q అంటే 1, సో 2q² అంటే 2. √8 ఇంటూ p/q అంటే √8. √8 ఇంటూ √2. సో √8 ఇంటూ √2 ఈజ్ నథింగ్ బట్ √16. √16 ఈజ్ నథింగ్ బట్ 4. 4 = 4. ఎస్, సాటిస్ఫై అవుతుంది కాబట్టి అదే మీ ఆన్సర్ అండి. లేదు మీరు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. అలా చేయాల్సినటువంటి అవసరం లేదండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. సో క్వశ్చన్ నెంబర్ 11. మార్క్డ్ ప్రైస్ ఆఫ్ one article, it is 8,400. So when a person buys an article, that sales tax is 3.5% to 3.1/3% is deducted. So then how much is that person saving? And ఇక్కడ విషయం ఏంటంటే, సో ప్రకటన వేలపై అమ్మకపు పన్ను అనేది 3.5% నుంచి 3.1% తగ్గించినందువల్ల ఆ వ్యక్తికి ఎంత ఆదాయం అవుతుందని అడుగుతున్నాడండి. సో 3.5% నుంచి 3.1/3% తగ్గించడం వల్ల అతనికి ఎంత సేవ్ అవుతుంది? హౌ మచ్ హీస్ దట్ పర్సన్ సేవింగ్? సో ఎంత పర్సెంట్ తగ్గితే అంత సేవ్ అవుతుంది. ఎంత పర్సెంట్ తగ్గింది ఇక్కడ? సో 3.5 అంటే ఏమని రాయొచ్చండి? 7/2 రాయొచ్చండి. 7/2 రాయొచ్చు. 7/2%.
3 1/3 అంటే ఏమని రాయొచ్చండి 10/3 అని రాయొచ్చండి 10/3. సో మనం ఎల్సిఎం 6 అనుకుంటే ఓకేనమ్మా. సో 2 3s are 2 7s are 21, 3 2s are so 2 10s are 20. దట్ ఈస్ నథింగ్ బట్ 1/6% అండి 1/6%. సో మరి ఎంత పర్సెంట్ సేవ్ అవుతుందండి 1/6% సేవ్ అవుతుందండి. 1/6% దేని మీద సేవ్ అవుతుందండి 1/6% దేని మీద సేవ్ అవుతుందండి 1/6% ఆఫ్ 8400 అండి. ఆ పర్సంటేజ్కి ఆ 2 zeros క్యాన్సిల్ అవుతాయండి. పర్సంటేజ్ అంటే 100 రాయాలి. ఆ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 6 టేబుల్లో 84 ఎన్ని టైమ్స్ పోతుందండి 6 14 times 84, 14 6 are 84, 6 14 are 84. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 14 రూపీస్ సేవ్ అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. ఇన్ ఏ విలేజ్ 10% people died of cholera. So on fearing 25% of the rest leave the village. Thus the village population was reduced to 4050. What was the original population of the village? ఒక గ్రామంలో ఉన్నారండి 10%. సో కలరా వాళ్ళు చనిపోయారు. కొంతమంది భయపడి ఒక 20 మిగిలిన వారిలో ఒక 20% మంది గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో ఈ విధంగా గ్రామ జనాభా 450 మందిగా తగ్గిపోయారు. సో మొదటగా ఉన్నటువంటి గ్రామ జనాభా ఎంత? సో మొదటగా ఎంతమంది ఉన్నారో తెలియదండి. గ్రామంలో ఎంతమంది ఉన్నారో తెలియదండి. నేను 100 అని అజంప్షన్ చేసుకుంటున్నానండి. ఓకేనమ్మా. ఎక్స్ అని కూడా సర్కస్ అవుతుందండి. 100 అని అజంప్షన్ చేసుకున్నానండి. 10% కలరా వల్ల చనిపోయారండి 10%. అంటే 100లో 10% అంటే 10 members అండి. సో రిమైనింగ్ అన్నాడండి. మిగిలిన అన్నాడు 90. సో ఈ 90లో భయంతో కొంతమంది విలేజ్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారండి 25% members. 25 members విలేజ్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. 90లో ఒక 25% అండి. సో 25% అడిగినప్పుడు ఎప్పుడైనా సరే 2 సార్లు సగం చేయండి, 2 సార్లు హాఫ్ చేయండి. 19 హాఫ్ చేస్తే 45, 45 హాఫ్ చేస్తే సో 22.5. సో 22.5. సో 90లోంచి 22.5 తీసేయండి అమ్మా. సో 22.5 తీసేస్తే ఎంత వస్తుందండి మనకు? 20 తీసేస్తే 70, 2.5 తీసేస్తే 67.5. అంటే మనకు 100 అనుకుంటే ఫైనల్గా 67.5 మిగిలారండి. కానీ లెక్క ప్రకారం ఎంత అండి 4050 అండి. 4050. హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్ అండి. సో ఒకసారిగా మీరు చూస్తే 67 టేబుల్లో 6 టైమ్స్ పోతుంది చూడండి కావాలంటే. 60 టైమ్స్ 360, 6 7s are 42. ఓకేనమ్మా. సో ఎగ్జాక్ట్గా 6.5 are 3, 6.5 are 3, 3 plus 42 45, 45 plus 360 405. ఎగ్జాక్ట్గా 6 టైమ్స్ పోతుందండి. సో 0 ఉంది కాబట్టి 60 టైమ్స్ పోతుందండి. సో 60 times of 100, 60 times of 100 is what 6000. So your answer is what? 6000. Option D is the right answer. Option D is the right answer. All of you clear andi? So in the price of sugar, the reduction is 1/4%. 1% at 120 rupees could buy 1 kg more sugar. What is the price sugar after deduction? So అంటే ప్రైస్ తగ్గిన తర్వాత న్యూ ప్రైస్ అడుగుతున్నారండి. సో చక్కెర ధరలో 6.4% తగ్గడం వల్ల 120 రూపాయలకి ఒక వ్యక్తి 1 kg ఎక్కువ చక్కెర కొనగలిగాడు. తగ్గించిన తర్వాత చక్కెర రేట్ ఎంత? దేర్ ఆస్కింగ్ న్యూ ప్రైస్. సో కొత్త ధర అడుగుతున్నాడు. మీ అందరికీ చెప్పున్నానండి నేను ఆల్రెడీ. న్యూ ప్రైస్ ఇది నథింగ్ బో చేంజ్ ఇన్ ప్రైస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. ఓకేనండి. సో ధరలో మార్పుపై పరిమాణంలో మార్పు. మీకు ఈ పాయింట్ చెప్పున్నాను. ధరలో మార్పుపై పరిమాణంలో మార్పు. సో ధరలో మార్పు ఎంతమ్మా 6 1/4. 6 1/4 అంటే మీకు 1/16 అని చెప్పున్నానండి. ఫ్రాక్షన్ టేబుల్ చెప్పున్నాను కాబట్టి మీరు ఫ్రాక్షన్ టేబుల్ తీసి చూడండి. సో 6 1/4% ఈజ్ నథింగ్ బట్ 1/16. సో 1/16 ఇంటూ 120. ఓకేనమ్మా. సో డివైడెడ్ బై పరిమాణంలో మార్పు. ఎన్ని కేజెస్ అంటే 1 kg అండి. సో 16 టేబుల్లో 16 7s are 112, 16.5 టైమ్స్ అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 7.5. అంటే తగ్గించిన తర్వాత 1 kg ధర 7.5. గుర్తుపెట్టుకోండి, న్యూ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ప్రైస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. సో ధరలో మార్పు బై సో పరిమాణంలో మార్పు. యాజ్ ద కాస్ట్ ఆఫ్ టీ ఇంక్రీజ్డ్ బై 20%, one reduced its consumption by so 20%. What percentage did he reduce the cost of the tea? సో టీ ఖరీదు 20% పెరగడం వల్ల ఒకడు దాన్ని వాడకాన్ని 20% తగ్గించాడు. అతను టీపై ఖర్చును ఎంత శాతం మేరకు తగ్గించుకోగలిగాడు? అసలు టీకి ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలియదండి. 100 రూపీస్ అనుకుంటున్నానండి. సో 20% పెరగడం వల్ల, ఖరీదు 20% పెరగడం వల్ల 100 మీద 20% పెరిగితే ఎంత అవుతుందండి? 20 అవుతుందండి. అప్పుడు ఎంత అవుతుందండి? 120 అవుతుందండి. సో అతను వాడకాన్ని 20% తగ్గించాడండి. పెరిగితే పైకి వేయండి, యాడ్ చేయండి, తగ్గితే కిందికి వేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. సో 120లో 20% అండి. 10% అంటే 12 అండి, 20% అంటే 24 అండి. సో 120లో 24 సబ్ట్రాక్ట్ చేస్తే 96 అండి.
100 కాస్త 96 అవుతుందండి. 100 కాస్త 96 అవుతుందంటే ఎంత పర్సెంట్ తగ్గినట్టండి? 4% తగ్గినట్టండి. ఎంత పర్సెంట్ తగ్గినట్టు? 4% తగ్గినట్టండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. One man bought 2 horses for 72,900 and sold one for 6% loss and another for 7.5% profit. So with no profit, no loss on the whole. On the whole, no profit, no loss అండి. Then what is the difference between the cost prices of these 2 horses అండి? ఓకేనా? సో ఒక వ్యక్తి 2 గుర్రాలని 72,900 రూపాయలు కొని ఒకదాన్ని 6% నష్టానికి, సో రెండవ దానిని 7.5% లాభానికి అమ్మగా మొత్తం మీద అతనికి లాభం కానీ నష్టం కానీ కలగలేదండి. సో ఆ 2 గుర్రాలు కొన్న ఖరీదుల మధ్య భేదం ఎంత? సో ఒకసారి మీరు చూస్తే ఒకదాన్ని 6% నష్టానికి మిక్సర్ ఎలిగేషన్ ద్వారా చేస్తున్నానండి. ఒక గుర్రాన్ని 6% నష్టానికి, నష్టం అన్నారు కాబట్టి -6 పెట్టాను. మరొక గుర్రాన్ని 7.5% లాభానికి, 7.5% లాభానికి. ఓకేనమ్మా? సో మొత్తం మీద లాభము లేదు నష్టము లేదు అంటే 0. ఓకేనండి? 7.5కి 0కి డిఫరెన్స్ 7.5 అండి. -6కి 0కి డిఫరెన్స్ 6 అండి. సో ఈ రెండు కూడా 1.5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయండి. సో 1.5 5 జార్స్, 1.5 4 జార్స్ అండి. అంటే మొత్తం 9 పార్ట్స్ అండి. సో 9 పార్ట్స్ ఇది నథింగ్ బో 72,100 అండి. 72,900. మనం అడిగింది డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అండి? 1 పార్ట్ అండి. 9 parts is 72,900. Then 1 part is what? So 9 table ఎన్ని టైమ్స్ పోద్దండి? 9 8 జార్స్, 9 1 జార్. సో 8,100 టైమ్స్ పోద్దండి. అంటే 1 part అంటే 8,100 అండి. 1 part అంటే ఎంత? 8,100. ఆ 2 గుర్రాల కొన్న ఖరీదుల మధ్య భేదం 8,100 రూపీస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 16. ఏ పర్సన్ బాట్ 200 bananas and apples for 1,200 rupees. సో 200 బనానాస్ అండ్ యాపిల్స్ ఫర్ 1,200 రూపీస్ పెట్టి పర్చేజ్ చేశారండి. ఓవరాల్గా బనానా కాస్ట్ 2.70, యాపిల్ కాస్ట్ 11.50. హౌ మెనీ బనానాస్ అండ్ యాపిల్స్ డి హీ బై? సో ఒక వ్యక్తి 1,200 రూపాయలకి 200 అరటి పండ్లు మరియు యాపిల్ కొన్నాడండి. అరటి పండు ఖరీదు 2.70, యాపిల్ ఖరీదు 11.50. ఆయనచో ఎన్ని అరటి పండ్లు మరియు ఎన్ని యాపిల్స్ కొన్నాడు అతను? ఒకసారి మీరు చూస్తే 1 బనానా 2.70 అండి. 1 బనానా ఎంత? 2.70. 1 బనానా 2.70. 1 యాపిల్ ఎంత అండి? 11.50. 1 యాపిల్ ఎంత? 11.50. సో మొత్తం మీద 1,200 రూపీస్ ఖర్చు పెట్టాడు. మొత్తం మీద 1,200 రూపీస్ ఖర్చు పెట్టాడు. బనానాస్ ప్లస్ యాపిల్స్ కలిపి 200 కొన్నాడు. ఎన్ని కొన్నాడో తెలియదు, కానీ మొత్తం మీద 200 కొన్నాడు. టోటల్ 200 యాపిల్స్ ప్లస్ బనానాస్ కలిపి. సో 1,200 by 200 అంటే 6. అంటే ఓవరాల్గా ఒక ఫ్రూట్ ప్రైస్, ఓకేనమ్మా, ఒక ఫ్రూట్ ప్రైస్ 6 రూపీస్ ఆన్ యావరేజ్గా. సో మనం మిక్సర్ ఎలిగేషన్ ద్వారా చేస్తున్నామండి. 11.5 6 డిఫరెన్స్ ఇస్ 5.5. సో 2.76 డిఫరెన్స్ ఇస్ 3.3. అంటే మనం 11 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 5:3 అండి. 5:3 అంటే మొత్తం 8 పార్ట్స్ అండి. సో 8 పార్ట్స్ నథింగ్ బట్ 200 అండి. టోటల్ 200 కొన్నాడండి. 825 టైమ్స్ అండి. సో అప్పుడు 525 టైమ్స్ అంటే 125 అండి. సో 125 బనానాస్. సో 325 టైమ్స్ అంటే 75 యాపిల్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 125, 75. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. A trader bought 2 items for 880 rupees and sold one of them for 30% profit and another one for 10% loss. There was no gain, no loss for him in this order. So what is the selling price of the item sold for profit? ఒక వ్యాపారి 2 వస్తువుల్ని 880 రూపాయలకి కొని అందులో ఒకదాన్ని 30% లాభానికి, రెండో దాన్ని 10% నష్టానికి అమ్మెను. ఈ క్రమంలో అతనికి లాభం కానీ నష్టం కానీ రాలేదు. లాభానికి అమ్మినటువంటి వస్తువు యొక్క అమ్మిన వేల ఎంత? సో ఒకసారి మీరు గమనిస్తే మనం మిక్సర్ అలిగేషన్ ద్వారా చేయొచ్చండి. ఒక వస్తువుని 30% లాభానికి, ఒక వస్తువుని 30% లాభానికి, లాభానికి అన్నాడు కాబట్టి ప్లస్ చేశాను. మరొక వస్తువుని 10% నష్టానికి. సో లాస్ అన్నాడు కాబట్టి -10. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. సో ఓవరాల్గా లాభం కానీ నష్టం కానీ రాలేదు. దెర్ వాస్ నో గెయిన్, నో లాస్ ఫర్ హిమ్ ఇన్ దిస్ ఎంటైర్ ట్రాన్సాక్షన్. సో నో ప్రాఫిట్, నో లాస్. సో డిఫరెన్స్ ఇస్ వాట్ అమ్మ 10. సో డిఫరెన్స్ ఇస్ వాట్ అమ్మ 30. సో 10:30 అండి. అంటే 1:3. రేషియో ఇస్ వాట్ అమ్మ 1:3. టోటల్ హౌ మెనీ పార్ట్స్ అంటే 4 పార్ట్స్. టోటల్ హౌ మెనీ పార్ట్స్? 4 పార్ట్స్. 4 parts is nothing but 880 rupees అండి. 4 parts is nothing but 880 rupees. 4 parts is 880 rupees. 1 part is 220. So they are asking what amma? So they are asking what? లాభముకి అమ్మిన వస్తువు యొక్క అమ్మిన వేల ఎంత? సో వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ సోల్డ్ ఫర్ ప్రాఫిట్? ఈ రెండిట్లో ప్రాఫిట్కి అమ్మింది 30% కదా. 30% అంటే 1 part కదా. 1 part అంటే 220 రూపీస్ కదా. కానీ 220 రూపీస్ అనేది ప్రాఫిట్కి అమ్మినటువంటి కాస్ట్ ప్రైస్ అండి.
కానీ కాస్ట్ ప్రైస్ అడగట్లేదండి. 220 రూపీస్ అనేది మీ ఆన్సర్ కాదండి. 220 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అండి. సో మనకు దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడండి. దీన్ని ఎంత పర్సెంట్ ప్రాఫిట్కి అమ్మామండి? మనం 30% ప్రాఫిట్కి అమ్మామండి. 30% అంటే 220 అంటే 66 అండి. 66 ప్లస్ 220 అంటే 286 అండి. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ సోల్డ్ ఫర్ ప్రాఫిట్, లాభానికి అమ్మినటువంటి వస్తువు యొక్క అమ్మిన వెల ఎంత అన్నాడు. కొన్న వెల ఎంత అంటే 220 అండి. లాభానికి అమ్మినటువంటి వస్తువు యొక్క అమ్మిన వెల అడిగాడు కాబట్టి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 286. సో 286 ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. The 2 successive discounts on marked price of an item announced by a merchant are 30%, 20%. And the second type are 40%, 25%. The difference between the two types of discounts on marked price is 33 rupees. So then what is the marked price of the item? ఒక వస్తువు ప్రకటన వెలపై ఒక వ్యాపారి ప్రకటించినటువంటి 2 రకాల వరుస రాయితీలు 30%, 20%. రెండో రకం అంటే రెండోసారి ఇచ్చినటువంటి రాయితీలు 40%, 20%. ప్రకటన వెలపై 2 రకాల రాయితీల మధ్య వ్యత్యాసం 33 రూపాయలు అయితే ఆ వస్తువు యొక్క ప్రకటన వెల ఎంత? ఒక షాపులోనేమో 30%, 20% డిస్కౌంట్ ఇస్తున్నారండి. మరొక షాపులోనేమో 40%, 25% డిస్కౌంట్ ఇస్తున్నారండి. మరి ఏ షాపులో ఆ 2 షాపుల్లో ఇచ్చినటువంటి రాయితీల మధ్య వ్యత్యాసం 33 రూపాయలు అయితే సో ఆ యొక్క వస్తువు యొక్క ప్రకటన వెల ఎంత? సో ప్రకటన వెల ఎంతో తెలియదండి. 100 రూపీస్ అనుకుంటున్నానండి. 100 రూపీస్ అనుకుంటున్నాను. సో మొదటి వస్తువు మీద 30% డిస్కౌంట్ ఇచ్చారండి. 30% డిస్కౌంట్ ఇచ్చారు. సో 30% డిస్కౌంట్ ఇస్తే 30 రూపాయలు అయిపోతుంది, అంటే 70 రూపాయలు ఉంటుంది. సో నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఎంత శాతం అమ్మా? 20% అండి. సో 20% అంటే ఒకసారి మీరు చూస్తే 14 రూపీస్ ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తే 30 రూపీస్, ఇక్కడ 14 రూపీస్, మొత్తం 44 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారండి. 44 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు మొదటి కేసు. రెండో కేసులో కింద చూస్తే సో మనకు ఫస్ట్ 40% ఇచ్చారండి. మొదట ఎంత ఇచ్చారంటే 40%. 40% అంటే 40 రూపీస్ అండి. ఇంకా పోతే ఎంత ఉంటుందంటే 60 రూపీస్ ఉంటుందండి. నెక్స్ట్ 25% ఇచ్చారండి. 60 మీద 25% అండి. 60 మీద 25% అంటే 16 2 టైమ్స్ హాఫ్ చేయండి. 16 హాఫ్ చేస్తే 30, 13 హాఫ్ చేస్తే 15. సో మళ్ళీ దీన్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదండి. 40, 15, 55 అంటే రెండోసారి 55 రూపీస్ ఇచ్చారండి డిస్కౌంట్. మొదటి కేసులో 30, 20 ఇస్తే 44% డిస్కౌంట్ వస్తుంది. 40, 25 ఇస్తే 50 డిస్కౌంట్ వస్తుంది. అంటే డిఫరెన్స్ ఎంత అండి? మనకు డిఫరెన్స్ ఎంత 11. కానీ లెక్క ప్రకారం డిఫరెన్స్ ఎంత అండి? 33. సో ఎన్ని టైమ్స్ పోతుందండి? 3 టైమ్స్ పోతుందండి. సో 3 టైమ్స్ ఆఫ్ 100. సో 3 టైమ్స్ ఆఫ్ 100 300. దేర్ఫోర్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ సో ప్రకటన వెల, సో ప్రకటన వెల ఎంత అవుతుందంటే 300 రూపీస్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దోస్ షేర్స్ సో విచ్ ఆర్ ఈక్వలెంట్ టు ద సింపుల్ ఇంట్రెస్ట్ and the same time period at fixed rate of 8% per annum and that second portion at the rate of 12% per annum. కొంత సొమ్ములో ఒక భాగాన్ని సంవత్సరానికి 8% సామాన్య వడ్డీ రేటు చొప్పున, రెండో భాగాన్ని సంవత్సరానికి 12% వడ్డీ రేటు చొప్పున ఒకే కాలానికి పెట్టుబడి పెట్టగా వాటిపై వచ్చి వడ్డీలు సమానమైన ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వడ్డీలు సమానం అంటున్నాడండి, ఒకే కాలం అంటున్నాడండి. సో సేమ్ టైం పీరియడ్ అన్నాడండి. సో ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అండి, ఈక్వల్ టు ద సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అంటున్నాడండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అంటే ఏంటమ్మా? R1 T1 = R2 T2 అండి. టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఈక్వల్ చేస్తున్నామండి. టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అంటున్నాడండి. ఓకేనమ్మా, ఇంట్రెస్ట్ని ఈక్వల్ చేశాను. టైం పీరియడ్ సేమ్ అంటున్నాడండి. టైం పీరియడ్ సేమ్ అండి. ఓకేనండి. సో అప్పుడు ఏమవుతుందండి? ఫస్ట్ కేసు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 8%, సెకండ్ కేసు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 12%. అంటే 2:3 అండి. 2:3. కానీ అడిగింది ఏంటంటే సో ఆ యొక్క భాగాల యొక్క నిష్పత్తి. సో ప్రిన్సిపల్స్ రేషియో అడుగుతున్నాడండి. సో ప్రిన్సిపల్స్ రేషియో అన్నప్పుడు R/T అనేది A/Bలో ఉంటే ప్రిన్సిపల్స్ అనేవి 3:2లో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయండి. సో P is inversely proportional to total rate of interest అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 3:2. సో ఆప్షన్ C is the right answer. So Ramana borrows 7,000 from one of the bank and a simple interest. 3,000 paid after 3 years for the original loan. To close the account for the 5th year from the date of the taking the loan, he has to pay so 5,450. Then what is the interest rate he paid? సో రమణ ఒక బ్యాంక్ నుండి 7,000 రూపాయలు బారోడ్కి అప్పుగా తెచ్చుకున్నాడండి. చాలా జాగ్రత్తగా వినండి మీరు. అప్పుగా తీసుకున్న అసలు గాను 3 సంవత్సరాల తర్వాత 3,000 చెల్లించాడండి. అప్పు తీసుకున్న రోజు నుండి 5వ సంవత్సరాంతరాన అతని ఖాతా ముగించుటకు బ్యాంకుకి అతను 5,450 రూపాయలు చెల్లించాల్సి వచ్చిందండి. అయితే అసలు తీసుకున్నటువంటి వడ్డీ రేట్ ఎంత? అతను ఎంత వడ్డీ రేటుకి అప్పుగా తీసుకున్నాడు? చాలా జాగ్రత్తగా గమనిస్తే మీరు, అతను 7,000 రూపాయలకి అప్పుగా తీసుకున్నాడు. మొదటి 3 సంవత్సరాలకి వడ్డీ 7,000 రూపాయల మీద కట్టాలి మొదటి 3 సంవత్సరాలకి. కానీ 3 సంవత్సరాల తర్వాత 3,000 చెల్లించిండు. 3,000 చెల్లించిందంటే అసల్లో 3,000 తగ్గిపోతుంది. అంటే 4,000 రూపాయలు ఉంటుంది.
అంటే మొత్తం 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత అంటే మిగతా 2 సంవత్సరాలకి అతను 4,000 మీద వడ్డీ కట్టాలి. మొదటగా ఒకసారి మీరు గమనిస్తే 7,000 రూపాయలు తీసుకున్నాడు. 7,000 రూపాయలను కూడా 3 సంవత్సరాలు కట్టాలి. 3 సంవత్సరాల తర్వాత 3,000 కట్టేశారు కాబట్టి ఆ కట్టేసిన 3,000కి వడ్డీ కట్టరు. అంటే మేము 3,000 ఇచ్చేసారు ఆల్రెడీ. అందుకని మిగతా 4,000 మీద మిగతా 2 సంవత్సరాలకి వడ్డీ కట్టాలి. అంటే మొత్తం మీద మీరు ఎంత మీద వడ్డీ చెల్లిస్తున్నారు? ఇక్కడ ఒక 21,000, ఇక్కడ ఒక 8,000, మొత్తం 29,000 మీద మీరు వడ్డీ చెల్లిస్తున్నారు. 29,000 మీద మీరు వడ్డీ చెల్లిస్తున్నారు. అసలు మీరు మొత్తం పే చేసింది ఎంత? తీసుకున్న అసలు ఎంత? 7,000. బాబు చూడండి అమ్మా జాగ్రత్తగా. తీసుకున్న అసలు ఎంత? 7,000. మీరు కట్టింది ఎంత? ఒకసారి 3,000 కట్టారు, ఒకసారి చివరిని ఎంత కట్టాల్సి వచ్చింది? 5,450 కట్టాల్సి వచ్చింది. 5,450 కట్టాల్సి వచ్చింది. అంటే మొత్తం ఎంత కట్టారు మీరు? 8,450 కట్టారు. 8,450 కట్టారు. తీసుకుంది 7,000, మీరు చివరి కట్టింది 8,450. అంటే వడ్డీ ఎంత కట్టారండి? వడ్డీ రూపంలో ఎంత కట్టారండి? వడ్డీ రూపంలో 1,450 కట్టారు. అంటే ఈ 1,450 రూపీస్ వడ్డీ రూపంలో కట్టారు, ఇంట్రెస్ట్ రూపంలో కట్టారు. సో ఈ 1,450 అనేది దేని మీద వడ్డీ అండి? టోటల్ 29,000 మీద వడ్డీ అండి. టోటల్ 29,000 మీద వడ్డీ. టోటల్ 29,000. ఆ 29,000 ఎలా వచ్చిందో మీకు చెప్పానండి ఆల్రెడీ. సో 10% అంటే 2,900 అండి. సో 2,900లో హాఫ్ 1,450 అండి. అంటే ఎగ్జాక్ట్లీ 5% వస్తుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకు గ్రాండ్ టెస్ట్ జరిగిందండి. ఆ గ్రాండ్ టెస్ట్లో 1 to 20 క్వశ్చన్స్ పార్ట్ 1లో చెప్పున్నాను. సో పార్ట్ 2 అనేది మీకు సెకండ్ వీడియోలో, అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా పార్ట్ 2లో చెప్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.